జపాన్‌లో అసలు పెళ్ళిళ్ళు అవ్వట్లేదంట. అగ్రీమెంట్లు చేసుకుంటున్నారంట. అక్కడ గవర్నమెంటు మీకు ఫండ్స్ ఇస్తాము, మీకు జాబ్‌లిస్తాము, పథకాలు అమలు చేస్తాము, పెళ్ళిళ్ళు చేసుకోండి, పిల్లలు కనండిరా బాబు అంటే, వాళ్ళ ఇండివిడ్యువల్ లైఫ్‌కి అలవాటు పడిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదంట. ఫ్యూచర్‌లో మనకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది అని కొంతమంది అనడం నేను విన్నాను. మీరేమంటారు? అదే చెప్తున్నా కదా! అగ్రీమెంట్ అంటే పెళ్ళే అది. మనకు కూడా ఇద్దరికి గాంధర్వ వివాహం అనేవారు కదా రూపా. పాణిగ్రహణం, గాంధర్వ వివాహం ఇయన్నీ ఉండేయి గదా! హ్మ్. అట్లాంటిది అనుకో ఇది. హుహు. ఆ ఇబ్బందులేం రావులే రూపా. ఏమనుకున్నా, ఏం చేసినా జోక్స్ పక్కన పెట్టేస్తే, ప్రతి విషయంలోనూ పీపుల్ ఆర్ గెట్టింగ్ బ్యాక్ టు ద ఆర్గానిక్ స్టైల్. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ రూట్స్. అసలు ఇప్పుడు యూ టేక్ మై జనరేషన్, దెర్ ఇస్ అన్ ఏజ్ గ్యాప్ బిట్వీన్ యూ అండ్ మీ. నాతో కంపేర్ చేసుకుంటే మా పిల్లలు దే ఆర్ బిల్డింగ్ మోర్ రెస్పెక్ట్ టువర్డ్స్ ద ట్రెడిషన్స్. అడిగి తెలుసుకోవటం కానీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మై చిల్డ్రన్ ఎలోన్, ఆ జనరేషన్ పిల్లల గురించి చెప్తున్నా. ఆర్గానిక్ రూట్స్కి వెళ్ళిపోతున్నారు రూపా. ఒక్కొక్కళ్ళు ఫుడ్ కానించి మొదలు పెట్టేశాం కదా, గోయింగ్ బ్యాక్ టు ద రూట్స్ అని. అవును. మన దేశానికి అంత సిచ్యువేషన్ వస్తుంది, అట్లీస్ట్ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ అలైవ్, ఐఎమ్ ష్యూర్ ఇట్ వోంట్ కమ్. సో కానీ మనుషుల్లో మాత్రం మార్పు రావాలి రూపా. ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఇవన్నీ ఏంటంటే, ఐ డోంట్ వాంట్ టు గెట్ కాంట్రవర్షియల్, బట్ వీ షుడ్ నాట్ ఎంకరేజ్ ఆల్ దీస్ థింగ్స్. ఒక మన ట్రెడిషన్స్కి కానీ, కస్టమ్స్కి కానీ, మన ఆరిజిన్కి కానీ వీ నీడ్ టు గివ్ దట్ రెస్పెక్ట్. సో మ్యారేజ్కి ఒక వాల్యూ ఉంది, మ్యారేజ్కి ఒక విలువ ఉంది. ఇదివరకట్లాగా చూపించగానే కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకోవాలి అని నేను అంటలా. కానీ గివెన్ ఏ ఛాన్స్, కొన్ని రోజులు మాట్లాడుకుని అర్థం చేసుకుని, అది వేరే. యూ అండర్స్టాండ్. తర్వాత ఎందుకు ఇష్యూస్ అని చెప్పి ముందే మనం ఆ స్పేస్ తీసుకోవడంలో తప్పు లేదు. అండ్ ఇట్ ఈస్ ఎంకరేజబుల్ ఇప్పుడున్న ఆ ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్ స్టైల్కి. అంతేగాని లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉండి కొన్నాళ్ళు యూ లీవ్ ద లైఫ్ టుగెదర్ అండ్ ఆ తర్వాత నచ్చింది నచ్చలేదని డిసైడ్ చేసుకోవటం అంటే నో, ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. పెళ్ళి అనేది ఏంటంటే ఇట్స్ అ కమిట్మెంట్, ఇట్స్ అ బాండింగ్. 10 మంది పెద్దల్ని పిలిచి కానీ, రిజిస్టర్ ఆఫీస్లో కానీ యూ గెట్ టు దెమ్ కమిట్మెంట్. ఎందుకంటే దాన్ని బ్రేక్ చేయకూడదు. యూ హ్యావ్ టు బీ ఇన్సైడ్ ఇట్ నో మ్యాటర్ వాట్ అన్నది కదా. వాట్ ఎవర్ ఇప్పుడు పూజారి చెప్పే మంత్రాల్లో కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది కష్టం గురించే కదా మాట్లాడతారు. నువ్వు రిజిస్టర్ ఆఫీస్లో సిగ్నేచర్స్ చేసినా కూడా దట్ ఈస్ ద నార్మ్స్ దే యూ హ్యావ్ టు సైన్ అబౌట్. సో ఓపిక కావాలి, పేషెన్స్ కావాలి, నమ్మకం కావాలి. ఫైట్ చేసుకుంటాం, గొడవలు పడతాం, అన్నీ ఉంటాయి. బట్ ఆ బాండ్ని తెంచుకోకూడదు అని చెప్పటానికే పెళ్ళి. సో లివ్ ఇన్ రిలేషన్షిప్ ఏంటంటే ఆటకాయతనంగా ఒక కమిట్మెంట్ లేకుండా ఎందుకు అది లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటారు. దానికి ఇంకేయో భాష ఏదో పేరు కొంతమంది ఉంటుంది. ఏం చెప్తారంటే పెళ్లి తర్వాత విడిపోయే కంటే పెళ్లికి ముందే కలిసి ఉండి తెలుసుకొని ఏం తెలుసుకుంటారు రూపా పెళ్ళికి ముందు? కాదు రూపా, ఇప్పుడు నువ్వు మ్యారేజ్ కాకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్ అని అంటున్నావు కదా. లివ్ ఇన్ రిలేషన్షిప్లో కానీ మ్యారేజ్లో కానీ ఏమవుతుంది? యూ హ్యావ్ టు క్రియేట్ ఎ బాండ్, యూ వాంట్ టు గ్రో టుగెదరే కదా. ఫిజికల్ రిలేషన్షిప్లో ఆ తాళి కడతం, సంతకాలు పెట్టడం లేకపోయినా అది బ్రేక్ చేసుకునేటప్పుడు ఇట్స్ లిటరలీ లైక్ యు ఆర్ బ్రేకింగ్ ఎ రిలేషన్షిప్. ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ బ్రేక్ చేసేసుకుంటున్నారు కదా రూపా. సో సైకలాజికల్గా యు ఆర్ మ్యారీడ్ టు ఈచ్ అదర్. అది లీగల్ కమిట్మెంట్ను సోషల్ కమిట్మెంట్ 10 మందికి తెలిసేలాగా పెళ్లి చేసుకోపోయినా నా దృష్టిలో మాత్రం కలిసి ఉంటున్నారు అంటే దే ఆర్ ఫర్ టుగెదర్, దే ఆర్ మ్యారీడ్ అనే అర్థం. మనసుతో మ్యారేజ్ చేసుకుంటేనే కదా వాళ్ళు దే ఆర్ టుగెదర్ అని రూపా. అండ్ యు ఆర్ డిక్లేరింగ్ టు పీపుల్ దట్ యు ఆర్ లివింగ్ టుగెదర్. సో పెళ్ళికి దానికి నాకు తెలిసి ఏమీ డిఫరెన్స్ లేదు. కానీ దాన్ని కూడా తెంచేసుకుందాం, ఇది వర్కౌట్ అవ్వకపోతే ఇంకొకరితో రిలేషన్షిప్లోకి వెళ్దాం, అది మాత్రం నాట్ యాక్సెప్టబుల్. దానికి జనాలు 100 పేర్లు పెట్టుకున్నా కూడా రూపా, మ్యారేజ్ హ్యాస్ రెస్పెక్ట్. ఒక కపుల్, ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి ఒక లైఫ్ స్టార్ట్ చేయాలనుకునేటప్పుడు ఒక బ్యూటిఫుల్ కమిట్మెంట్తో, ఒక 10 మంది బ్లెస్సింగ్స్తో, ఒక రీజనబుల్ ఎలానే అడ్జస్ట్మెంట్స్తో దే హ్యావ్ టు గెట్ ఇన్ టు ఎ పర్మనెంట్ బాండ్. అంతేగాని ఈ దీస్ థింగ్స్ ఐ డోంట్ నో, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుందేమో కానీ దే ఆర్ నాట్ యాక్సెప్టబుల్ అండ్ దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎ హెల్దీ సొసైటీ. ఇట్లాంటివి మాట్లాడాలి సొసైటీ. అవును. నేను అడిగిన క్వశ్చన్ అయితే ఇప్పుడు జపాన్‌లో జరిగిందే మన మీద రిఫ్లెక్ట్ అవుతుందా అన్న దానికైతే మీరైతే ఆ పరిస్థితే లేదంటున్నారు. అది మనం ఎలా చెప్తాం రూపా? నేనేమంటున్నానంటే అట్లీస్ట్ నౌ అట్ దిస్ ఫేజ్ ఆఫ్ ఇట్ అలాంటి సిచ్యువేషన్స్ ఏదో సరదాగా మాట్లాడుకోవటానికే కానీ మన రూట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ రూపా. ఎన్ని చేంజెస్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఒక 10% ఆఫ్ ద పీపుల్ పక్కన పెట్టేస్తే మిగతా 90% ఆఫ్ ద పీపుల్ రూట్స్ మర్చిపోరు. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ వీ హ్యావ్ ఇన్ ఇండియా. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా. యా, రూట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. అవర్ రూట్స్ విల్ గెట్ బెటర్. మనుషుల్లో మార్పు వస్తుంది, మారుతున్నారు కూడా ఇప్పుడు.
మ్యారేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రెస్పెక్ట్. అది ఎక్కడికి ఎప్పుడు పోదు. అన్నీ కంపేర్ చేసుకున్నా ఇండియా ఈజ్ ఇండియా. రైట్.